హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్. సో చాలామంది కూడా నాకు డైలీ కాల్స్ రావడం జరుగుతుంది. లైక్ సీసాట్ గురించి స్టార్ట్ చేయండి సార్ త్వరగా. సీసాట్ అసలు మాకు ఏం అర్థం కావట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా సీసాట్ గురించి తెలుసుకుందాం. ముందుగా సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. మనందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే రెండు పేపర్స్ ఉంటాయి. జిఎస్ పేపర్ 1 ఇది మార్నింగ్ రాస్తారు, అండ్ జిఎస్ పేపర్ 2 ఇదే సీసాట్ పేపర్ అనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో మీకు జిఎస్ పేపర్ 1లో 150 మార్క్స్ వచ్చినా, 170 మార్క్స్ వచ్చినా, ఈ సీసాట్ పేపర్ అనేది క్వాలిఫై అవ్వలేదు అంటే మీకు 150 వచ్చినా 170 వచ్చినా వేస్టే. బికాస్ పేపర్ 1 ఎవాల్యుయేట్ చేయరనమాట. అందుకనే సీసాట్ పేపర్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. బికాస్ చాలామందికి కూడా సీసాట్ అంటే భయపడుతూ ఉంటారు. ఆల్దో ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ కూడా మనకి ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి. సో ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, అండ్ అలాగే ఈ సీసాట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది తెలుసుకుందాం మనం. ముందుగా ఈ స్లైడ్లో మనం సీసాట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అందరికీ తెలుసు సీసాట్ అంటే ఒక క్వాలిఫైయింగ్ పేపర్ అని చెప్పేసి. మరి ఎందుకు అందరూ ఫెయిల్ అవుతూ ఉంటారంటే, ఎస్ ఇది టఫ్గానే ఉంటుంది. బికాస్ క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో ఇవన్నీ కూడా టైం టేకింగ్ క్వశ్చన్స్. మన టైం అనేది కిల్ అయిపోతూ ఉంటుంది అక్కడ. సో జాగ్రత్తగా మనకి కావాల్సిన క్వశ్చన్స్ మాత్రమే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినట్లయితే మీకు రావాల్సిన క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేస్తాయి. సో మరి క్వాలిఫైయింగ్ పేపర్ అన్నారు, ఎన్ని మార్క్స్ రావాలి దీంట్లో అంటే, ముందుగా మనకి 80 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అంటే 80 బిట్లు ఉంటాయి. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి టైం ఎంత? 120 మినిట్స్ అనమాట. అంటే 2 గంటలు టైం ఉంటుంది మీకు ఎగ్జామ్లో. మరి 2 గంటల టైంలో నేను 66 మార్క్స్ తెచ్చుకోలేనా అంటే, చాలామంది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఎవరికి దెబ్బ పడుతుందంటే గట్టిగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి. బికాస్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే రీడింగ్ కాంప్రహెన్షన్ దగ్గర బాగా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కువగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సీసాట్ పేపర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? ఇప్పుడు మనకి 80 క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం. 80 క్వశ్చన్స్ ఇంటూ 2.5 మార్క్స్ వేసుకున్నట్లయితే 200 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 200 మనకి ఎన్ని మార్క్స్ రావాలి? 33% మార్క్స్ రావాలన్నమాట. అంటే ఎంత? 33/100 ఇంటూ 200 వేసుకున్నట్లయితే మనకి 33 ఇంటూ 2 66 మార్క్స్ వచ్చినట్లయితేనే మనకి పేపర్ 1 ఇవాల్యుయేట్ చేస్తారనమాట. ఓకే, క్లియర్? సో 66 మార్క్సే కదా సార్, ఈజీగా వచ్చేస్తే నాకు 4 ఆప్షన్లు ఉంటాయి, ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తా, ఏబిసిడిలో నాకు అనుకున్నది నాకు నచ్చింది పెట్టేస్తా అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. దీంట్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎస్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే మనకి వచ్చే 2.5 మార్క్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 1/3 కట్ అవుతాయి అన్నమాట. 1/3 కట్ అయితే అంటే ఏంటి, మనకి 0.83 మార్క్స్ అనేది పెనాల్టీ మార్క్స్ అనమాట. మీరు తప్పు పెట్టారనుకోండి, సపోజ్ ఒక క్వశ్చన్ మీరు తప్పు పెట్టినట్లయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ అయినట్లయితే పెనాల్టీ మార్క్స్ 0.83 మార్క్స్, అండ్ అలాగే మీకు ఈ క్వశ్చన్ కూడా వేస్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో మీ అందరికీ కూడా నేను ఏం అడ్వైస్ ఇస్తున్నాను అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటన్నిటిని కూడా మీరు చూడండి. చూసి అసలు ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంది, టఫ్గా ఉందా, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి. బికాజ్ మనము ఎగ్జామ్లో అంటే ఆఫ్టర్నూన్ రాసే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఆఫ్లైన్ ఎగ్జామ్. అంటే మనకి ఓఎంఆర్ ఇస్తారు. ఓఎంఆర్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ చూడాలి, ఆ క్వశ్చన్ టైం టేకింగ్ ఉంటుంది. తర్వాత ఆ క్వశ్చన్కి మనం సాల్వ్ చేయాలి, ఆన్సర్ చూస్ చేసుకోవాలి, అండ్ అలాగే ఆన్సర్ బబ్లింగ్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి చాలా టైం అనేది కిల్ అయిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది కూడా ఆఫ్టర్నూన్ పెట్టే సీసాట్ పేపర్ క్వాలిఫై కావట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ సీసాట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ఇంగ్లీష్లో ఉండడం వల్ల, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో హిందీ అంటే తీసేయండి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి హిందీతో సంబంధం లేదు. అండ్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకే చాలా ప్రాబ్లంగా ఉంటుంది అవన్నీ చదవడం అంటే. పాపం తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది,
చాలా కష్టాల్లో పడుతున్నారు. సో తెలుగు మీడియం యాస్పిరెంట్స్ అందరూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటి కోసం మీరు డైలీ న్యూస్ అనాలిసిస్ గానీ, లేకపోతే న్యూస్ పేపర్ గానీ, ఎడిటోరియల్స్ గానీ చదువుతున్నట్లయితే కొంచెం ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఆ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీకు. ఆ ఇంగ్లీష్ చదివే స్పీడ్. సో దట్ మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వచ్చు. ఇన్ కేస్ మాకు రీడింగ్ కాంప్రిహెన్షన్ రావట్లేదు అనుకున్నా నో ప్రాబ్లమ్. మన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా సాల్వ్ చేసినట్లయితే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సీసాట్ యొక్క హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సీసాట్ మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2011లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి సీసాట్ కన్నా ముందు ఆఫ్టర్‌నూన్ పేపర్, జీఎస్ పేపర్ 2 ఏముండేది అంటే మనకి 23 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ 23 ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండేది. అది కూడా 300 మార్క్స్‌కి ఉండేది. ఇప్పుడు సీసాట్ ఎంతకి మనకిప్పుడు 200 మార్క్స్ కదా! సో బిఫోర్ 2011 మనకి ఆఫ్టర్‌నూన్ పేపర్ వచ్చేసి 300 మార్క్స్‌కి ఉండేది. సో 2011లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, ఒక పర్సన్ యొక్క మెంటాలిటీ ఎలా ఎలా ఉంది, ఆ పర్సన్ యొక్క థింకింగ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనకి ఆ పర్సన్ లాజికల్‌గా థింక్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి లాజికల్ రీజనింగ్ పెట్టారు. అతని యొక్క అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అంటే పర్సన్ ఏ విధంగా ఒక ఒక ప్రాబ్లమ్ ఉంటే దాన్ని అనలైజ్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఈ డెసిషన్ మేకింగ్ ఏ విధంగా ఉంది. అండ్ అలాగే యాస్పిరెంట్ యొక్క రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా ఉంది, మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది, అండ్ అలాగే ఇంటర్పర్సనల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా టెస్ట్ చేద్దాము ఒకసారి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అంటే 2011 నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రమ్ 2011-14 చూసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ ఆఫ్ బోత్ జీఎస్ పేపర్ 1 అండ్ అలాగే జీఎస్ పేపర్ 2 వర్ కన్సిడర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ఇది అందరికీ తెలిసిందే బిఫోర్ 2014 అంటే 2011 నుంచి 14 వరకు. అండ్ 14 తర్వాత ఏం చేశారు? లేదు 2 అంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. బికాజ్ జనాలు ఏం చేస్తున్నారంటే అప్పుడు యాస్పిరెంట్స్ ఎలా ఉండే అంటే సీసాట్‌లో బాగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేవాళ్ళు. అంటే 150 ప్లస్ కూడా చాలామంది తెచ్చుకొని జీఎస్ పేపర్ 1లో జస్ట్ క్వాలిఫైయింగ్ గానీ లేకపోతే అరౌండ్ మనకి 70s, 80స్‌లో వచ్చాయన్నమాట. సో అది మంచి స్కోర్ అయ్యేది పేపర్ 2 అనేది. బట్ ఇప్పుడు ఏం చేశారు? లేదు మనోళ్ళ థింకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. మాకు అవసరం లేదు ఈ థింకింగ్. పర్సన్ అసలు అన్ని సబ్జెక్ట్స్‌లో నాలెడ్జ్ ఎలా ఉందో అని తెలుసుకోవాలని చెప్పేసి ఈ సీసాట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్వాలిఫై అయితే చాలు మీరు అని చెప్పేసి అన్నారు. అలా అని చెప్పేసి మనకి ఈజీగా ఇవ్వట్లేదు. ఇది కూడా టఫ్‌గానే ఉంటుంది. బట్ పేపర్ 1తో కంపేర్ చేసుకున్నట్లయితే టఫ్‌నెస్ అనేది మనకి పేపర్ 2 కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పేసి 2015 నుంచి కూడా సీసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ చేయడం జరిగింది. సో బిఫోర్ 2011 ఏం చెప్పుకున్నాం? 23 ఆప్షనల్ సబ్జెక్ట్‌లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా! మరి అది ఎవరి రికమెండేషన్ వల్ల అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొతారి కమిటీ యొక్క రికమెండేషన్స్ అంటే 1979 యొక్క రికమెండేషన్స్ వల్ల మనకి అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అందరికీ ఒక క్వెషన్ అనమాట. సో ముందుగా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ 1కి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? యూపీఎస్సీకి గానీ, ఏపీపీఎస్సీకి గానీ, టీఎస్పీఎస్సీకి గానీ ఏం చేస్తున్నారు? ఒక ఫౌండేషన్ అనేది ఇస్తున్నారు కదా! సో ఆ ఫౌండేషన్ దేని రూపంలో ఇస్తున్నారు మీరు? ఎన్సీఈఆర్టీస్ రూపంలో ఇస్తున్నారు. సో మనకి ఈ సీసాట్ పేపర్ క్వాలిఫై అవ్వాలంటే కూడా ఒక ఫౌండేషన్ అనేది అవసరం కదా! మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టేబుల్స్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఓకే. టేబుల్స్ అట్‌లీస్ట్ మీరు ఒక 20 టేబుల్స్ అయినా మీ నోట్లో అట్లా ఫట వచ్చేసేయాలన్నమాట. తర్వాత స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ ఆఫ్ నంబర్స్ మనకి 1-30 స్క్వేర్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ అలాగే క్యూబ్స్ ఈ 3 కూడా క్యూబ్స్ వచ్చేసి ఒక 20 క్యూబ్స్ వస్తే సరిపోతుంది. ఇవి గనుక మీకు వచ్చినట్లయితే మీ యొక్క క్యాల్కులేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో ఇక్కడ క్యాల్కులేషన్ ఎందుకు ఇంపార్టెంట్? ఆల్రెడీ మనకి టైం తక్కువ ఉంది. టైం కన్స్యూమింగ్ క్వెషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మరి ఇప్పుడు క్యాల్కులేషన్ కూడా ఫాస్ట్‌గా లేకపోతే ఇక ఆయింత క్వాలిఫై అయ్యేది కూడా క్వాలిఫై కారనమాట. సో క్యాల్కులేషన్ ఫాస్ట్‌గా ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సరే సార్ మాకు ఆ ఫౌండేషన్ కూడా వద్దు. మాకు ఏదో ఒకటి చేయండి అని మనము ఏదన్నా అనుకుంటే ఫస్ట్ మీరేం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి అర్థమెటిక్, రీజనింగ్ మనకి తగులుతూనే ఉన్నాయి ఇంటర్మీడియేట్ వరకు. సో మీరేం చేస్తారంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 2-3 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మీరు తీసుకొని సాల్వ్ చేయండి. అది కూడా ఏంటి వితిన్ 2 అవర్స్‌లో సాల్వ్ చేసి
మీరు కరెక్ట్ చేసుకోండి. ఆన్సర్ షీట్ కరెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుందాం మనం. ఒకటేంటి 100+ వచ్చినాయి అనుకోండి మీకు, ఇక మీరు బిందాస్ అసలు సీసాట్ వైపు చూసే అవసరమే లేదు. మీరు జస్ట్ ఎగ్జామ్ ముందు కానీ లేదా రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. అండ్ 66 to 100 వచ్చిన వాళ్ళు కూడా పర్వాలేదన్నమాట. ఇది కొంచెం ఓకే అనమాట. బట్ లెస్ దాన్ 66 వచ్చిన వాళ్ళకే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కూడా మీ అంతటి మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. సో మనకి 100+ వచ్చిన వాళ్ళు ఏంటి, జస్ట్ మనకి ఒక 3 to 4 టెస్ట్ తీసుకోండి 2 months బిఫోర్ ద ఎగ్జామ్. అంటే మీరు ఒక 1 to 2 months టైం అనేది దీనికి స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కేటగిరీ ఏం చూసుకున్నాం, బి కేటగిరీ. అంటే 66 to 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏంటి అంటే మీరు కూడా సేఫ్ సైడ్లోనే ఉన్నారు. బట్ ఏంటంటే కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క పేపర్ ఏదైతే రాసారో దాన్ని మీరు అనలైజ్ చేసుకొని వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ వీక్ ఏరియాస్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే మీరు ఆ యొక్క ఏరియాస్ అన్నీ కూడా మళ్ళీ థింక్ చేసుకొని ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, మీరు 10 to 15 hours పర్ మంత్ కష్టపడాలన్నమాట. అంటే పర్ డే కాదు, ఇది పర్ మంత్. అంటే ఒక 30 days టైం తీసుకుంటే దాంట్లో మీరు ఒక 10 to 15 hours అనేది కష్టపడాలి. అంటే రోజుకి మీరు అట్లీస్ట్ ఒక 30 to 1 hour అనేది కష్టపడినట్లయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీరు రెగ్యులర్గా టెస్ట్స్ కూడా తీసుకుంటూ ఉండి మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకుంటే అది ప్రాపర్గా ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, కేటగిరీ సి. అంటే 66 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అనమాట. సో ఈ కేటగిరీ వాళ్ళు ఏంటి అంటే అందరూ కూడా నాలాంటి బ్యాక్ బెంచర్స్ అనమాట. సో బ్యాక్ బెంచర్స్ అందరూ చెడ్డవాళ్ళు అంటే కాదు, బ్యాక్ బెంచర్స్ కూడా కష్టపడతారు. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇది ఇంపాసిబుల్ అని కూడా చెప్పలేం, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, మన ఆన్సర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసుకొని మీరు సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకొని సబ్ సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకొని మీ యొక్క స్కోరింగ్ చూసుకొని దాంట్లో వీక్ ఏరియాస్ ఏంటి స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అసలు యూపీఎస్సీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా రావాలి. అండ్ అలాగే ఏ ఏరియాస్లో అయితే మీరు స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటారో ఆ ఏరియాస్ అండ్ అలాగే వీక్ ఏరియాస్ రెండు డివైడ్ చేసుకోండి. అంటే స్ట్రాంగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ ఏరియాస్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి. బట్ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ అప్రోచ్ ఏంటి అంటే ప్రతిరోజు కూడా మీరు గంట సేపు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే 30 daysలో మనకి ఇంటూ 1 hour వేసుకున్నట్లయితే 30 hours అనమాట. సో మంత్లీ 30 hours ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఒక్కొక్క టాపిక్ అండ్ అలాగే సబ్ టాపిక్గా డివైడ్ చేసుకున్నారు కదా, ఆ స్పెసిఫిక్ టాపిక్ అండ్ సబ్ టాపిక్ మీద ఫర్ ఎగ్జాంపుల్ సిలోజిజం ఉంటే ఇవాళ లేదా రేపు 2 days టైం పెట్టుకొని సిలోజిజం కంప్లీట్ చేయడం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏజెస్ కానీ లేదా టైమ్ అండ్ వర్క్ కానీ లేదా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఏదో ఒకటి మీకు నచ్చిన టాపిక్ అన్నీ కూడా కవర్ చేసుకోవాలి. అది కూడా వితిన్ టైం లిమిట్ పెట్టుకోండి అండ్ ఆ ఏరియా స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీరు సబ్ టాపిక్స్గా ఏ విధంగా డివైడ్ చేసుకున్నారో ఆ సబ్ టాపిక్ వైజ్గా కూడా మీరు టెస్ట్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థమెటిక్ అనేది నా టాపిక్, రీజనింగ్ అనేది ఒక టాపిక్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది నా టాపిక్. సో అర్థమెటిక్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి అవన్నీ కూడా టైం కేటాయించాలి. రీజనింగ్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి వాటన్నిటికి కూడా టైం కేటాయించాలి. అండ్ వీటన్నిటికీ మనకి చాలా వెబ్సైట్ ఉన్నాయి. అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీద మనకు క్వశ్చన్స్ అనేది ఆన్లైన్లో దొరుకుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఆ సబ్జెక్ట్ మీద రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేస్తే మీకు మార్క్స్ అనేవి కొంచెం మంచిగా వస్తాయి. ఇంకొకటి ఏంటి, నాలాంటి బ్యాక్ బెంచర్స్కి ఉపయోగపడేది, ఒకవేళ మీరు ఏదన్నా ఫ్యూ సబ్ టాపిక్స్ మీద నాకు అసలు నా వల్ల కావట్లేదు, వామ్మో ప్రాబబిలిటీ అంటే ఏంది, కాంబినేషన్స్ అన్నీ నాకు నెత్తిన వస్తున్నాయి అంటే ఏం చేస్తారు, వదిలేసేయండి, అవసరం లేదు. మీరు ఏదైతే స్ట్రాంగ్గా మీకు పాజిటివ్గా అర్థమై వెళ్తున్నారో వాటి మీద ఫోకస్ చేసి వీటిని వదిలేసేయండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే టేక్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ. అంటే మీరు అండ్ అలాగే ఆ యొక్క మాక్ టెస్ట్ నుంచి కూడా మీరు మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి డైలీ. అండ్ అలాగే మనం ఏం చేయాలి, అట్లీస్ట్ 75% ఆఫ్ ద పేపర్ ఏదైతే ఉందో దాన్ని మన స్పెసిఫిక్ టైం అంటే 2 hours లోపు కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఒక మంచి అప్రోచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. అంటే 80 టోటల్ 80 క్వశ్చన్స్ కదా! సో, ఇక్కడ 45 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేశాను అనుకుందాం. సో, ఇక్కడ 45 క్వశ్చన్స్ ఇంటూ 2.5 మార్క్స్ వేసుకున్నట్లయితే నాకు 112.5 మార్క్స్ వచ్చినాయి. సో, ఇంకేంది పాస్ అయిపోయాను అని అనుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే మనకి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఈ 45లో 36 కరెక్ట్ అనుకుందాం. అండ్ 36లో నుంచి మనకేంటి 9 రాంగ్ ఆన్సర్స్. సో, ఇక్కడ 9 రాంగ్ ఆన్సర్స్కి నాకు ఆ 9 క్వశ్చన్స్ రాంగ్ కాబట్టి ఆ 9 మార్క్స్ పోతాయి. అండ్ నెగిటివ్ ఎంత 0.83 కాబట్టి 0.83 ఇంటూ 9 వేసుకున్నట్లయితే మనకి 7.47 మార్క్స్ కూడా దీంట్లో మైనస్ అవుతాయి అన్నమాట. అంటే టోటల్గా మనకి ఇక్కడ మనకి కరెక్ట్ అయింది 36 క్వశ్చన్సే కాబట్టి 36 ఇంటూ 2.5 అంటే మనకి 90 మార్క్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏమవుతుంది మనకి నెగిటివ్ ఉంది కదా, ఆ నెగిటివ్ మార్కింగ్ తీసేసుకున్నట్లయితే అంటే 7.47 మార్క్స్ తీసేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 82.5 మార్క్స్ అనేది మనకు వస్తుందన్నమాట. సో 82.5 అంటే మనం అనుకుంటే ఏంటి, ఆ మీడియం కేటగిరీ ఏదైతే ఉందో 66 to 100 వచ్చే కేటగిరీలోకి మనకు వస్తామన్నమాట. సో ఒక 45 క్వశ్చన్స్ అంటే ఒక 45 మంచి క్వశ్చన్స్ అటెండ్ చేయడం కూడా ఇక్కడ మంచిది అని చెప్పుకోవచ్చు. లేదా పర్ఫెక్ట్గా ఒక 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ అవన్నీ కూడా కరెక్ట్ అయితే మనము ఒక సేఫ్ సైడ్లోనే ఉంటాం. సో మనకి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 1 to 2 అవర్స్ అనేది ఒక అలవాటు చేసుకున్నాం అనుకోండి వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో, ఈ సీసాట్ కూడా కొంచెం టైం ఇచ్చుకుంటూ వెళ్తే మనకి లాస్ట్ వరకు వచ్చేసరికి ఈ 3 కేటగిరీస్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయిపోతారనమాట. సో అందుకే ఒక ప్లాన్డ్ స్ట్రాటజీ అనేది అవసరం ఇక్కడ. సో ఒకసారి మనము ప్రీవియస్ అంటే 2011 నుంచి సీసాట్ ఏ విధంగా వస్తున్నాయో చూసుకున్నట్లయితే, మ్యాథ్స్ అండ్ బేసిక్ న్యూమరసీలో చూసుకున్నట్లయితే 2011లో జస్ట్ 11 క్వశ్చన్స్ అడిగారు. లాజికల్ రీజనింగ్ చూడండి 17 క్వశ్చన్స్ అడిగారు. బట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇక్కడ టాప్ అనమాట. సో 39 క్వశ్చన్స్ అనమాట. 80లో 39 అంటే చాలా కష్టం. డెసిషన్ మేకింగ్ ఒక 8, డిఏ ఒక 5 అడిగారు. సో అలా చూసుకుంటూ మనం కిందకు వచ్చి 2020లో చూసుకున్నట్లయితే మ్యాథ్స్ మీద అంటే అర్థమెటిక్ మీద ఎక్కువగా 42 క్వశ్చన్స్ అడిగారు. సో చూడండి మీకు ఓన్లీ ఈ ఒక్కటి అర్థమెటిక్ పర్ఫెక్ట్ అయితే కనుక మీకు ఈజీగా క్లియర్ అయిపోతుంది. అండ్ అలాగే లాజికల్ రీజనింగ్ చూసుకున్నా కానీ మనకి 12 క్వశ్చన్స్. అంటే ఈ రెండింటి మీద మీరు పాజిటివ్గా వెళ్ళినట్లయితే అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ అలాగే డెసిషన్ మేకింగ్ డిఐ వదిలేసినట్లయితే ఈ రెండు చూసుకున్నా కానీ మనకి ఇక్కడ 42 + 12 54 క్వశ్చన్స్ అనమాట. సో ఈ 54 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ ఒక 45 క్వశ్చన్స్ లాగా గుడ్ అటెంప్ట్స్ ఇచ్చినట్లయితే మిగతా రాంగ్ అయినా కానీ మనకి ఈజీగా క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ చూడండి దాని యొక్క అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2011, 12, 13, 14, 15 to 20 వరకు వచ్చేసరికి మనకి మ్యాథ్స్ అండ్ బేసిక్ న్యూమరసీ అనేది పెరుగుకుంటూ వచ్చింది. సో స్టార్టింగ్ మనకి ఇక్కడ తగ్గింది, ఇక్కడ ఇంకా తగ్గించారు, తర్వాత అలా పెరుగుకుంటూ వచ్చిందనమాట. బట్ యూపీఎస్సీ వాడు ఎప్పుడన్నా కానీ ప్లేట్ అనేది అట్లా టర్న్ చేస్తూ ఉంటాడు. సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అడగట్లేదు అనుకుంటే సడన్గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డెసిషన్ మేకింగ్ అడగట్లేదు అంటే సడన్గా అడిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అన్నిటి మీద మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటిని కూడా జస్ట్ ఇప్పుడు అడగట్లేదు అని చెప్పేసి లైట్గా ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ అలాగే చాలామంది నాకు ఒక కోర్స్ స్టార్ట్ చేయండి అని అన్నారు. మీరు అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనము ఈ యొక్క సీసాట్ కోర్స్ అనేది డిజైన్ చేసుకుందాము. బికాస్ ఆల్రెడీ మనందరికీ తెలుసు అనిరుద్ సార్ లాంచ్ చేసిన పాలిటీ కోర్స్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ దాని యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా అమేజింగ్గా ఉంది. అండ్ బ్యాచ్ 1 కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు బ్యాచ్ 2 కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఐఎమ్ సో హ్యాపీ, మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పేసి. మన ఛానల్లో బేసిక్గా ఏంటంటే అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్కి ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము 11th and 12th ప్లస్ కోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, అవి ఇప్పుడు దివాళీ ఆఫర్లో 799కి వస్తున్నాయి. వీటికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాము. అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్న పాలిటీ కోర్స్ చూసుకున్నట్లయితే మనకి మోర్ దెన్ 2 months ఆ కోర్స్ డిజైన్ చేసుకున్నాం కాబట్టి డైలీ 2 నుంచి 2.5 hours డిస్కషన్ ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ సండే ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పెడుతున్నారు. అండ్ అలాగే పాలిటీ వీడియోస్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనము
సీసాట్కి కూడా అంతే ప్లాన్ చేస్తున్నాము. లైక్ మనం ఏ కోర్స్ లాంచ్ చేసినా మన ఛానల్ నుంచి అఫోర్డబుల్ ఫీ ఉంటుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ ఇస్తాం. అండ్ అలాగే ఏ ఒక్కరు కూడా ఇవన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ఇస్తున్నాము. సో ఇన్ కేస్ జెన్యున్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను తీసుకుంటాను ఈ కోర్స్ అనుకునే వాళ్ళు మాత్రమే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా 8985237565 నెంబర్కి పర్సనల్ మెసేజ్ చేయండి. సో దట్ నేను మీ అందరినీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒక మంచి ప్లాన్డ్ అప్రోచ్తో మనము బేసిక్స్ నుంచి కవర్ చేసుకొని అడ్వాన్స్డ్ వరకు వెళ్ళి సీసాట్ అనే పేపర్ని మనం అట్లా గాల్లో ఊది పడేసేలాగా ప్లాన్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.